యాకోబుకు 12 మంది కుమారులు, ఒక కుమార్తె కలిగారు. కుమారులలో యోసేపు, బెన్యామీను చిన్నవారు. యాకోబుకు యోసేపు అంటే ఎక్కువ ప్రేమ. అతడు యోసేపుకు ఒక విచిత్రమైన నిలువుటంగి కుట్టించాడు. యోసేపు తన అన్నలు చేసే చెడు పనులన్నీ తండ్రికి చెప్తుండేవాడు. కాబట్టి అన్నలు యోసేపుపై పగబట్టారు. యోసేపు అన్నలు అడవిలో గొర్రెలు కాస్తూ ఉండేవారు. యోసేపు వారి క్షేమ సమాచారము తండ్రికి తెలియజేస్తుండేవాడు. యోసేపు ఒక కల కన్నాడు. ఆ కలలో అన్నదమ్ములందరూ చేనిలో పనలు కడుతున్నారు. వాటిలో యోసేపు పన లేచి నిలబడింది. తక్కిన అన్నల పనలు ఆ పనకు సాష్టాంగపడి నమస్కరించాయి. ఈ కలను గురించి వినిన అన్నలు యోసేపుపై అసూయపడ్డారు. కొన్ని దినముల తరువాత యోసేపు ఇంకొక కల కన్నాడు. ఆ కలలో సూర్యచంద్రులు 11 నక్షత్రములు అతనికి సాష్టాంగపడడం చూచాడు. ఈ కలను గురించి విన్న అన్నలు ఎక్కువ అసూయపడ్డారు. తండ్రి కోప్పడ్డాడు. నేను